సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న స్థలంలో గత 40 సంవత్సరాలుగా డబ్బు కోట్ల పెట్టుకుని జీవనం సాగిస్తూ చిరు వ్యాపారస్తులను హుటాహుటిన మున్సిపల్ కమిషనర్ వాళ్లను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలా చేయడంతో దిక్కుచోచని స్థితిలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిని ఆశ్రయించారు. ఆమెను అక్కడికి వచ్చి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చింది. కానీ ప్రతిరోజు మున్సిపల్ అధికారులు ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేయడంతో హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. హైకోర్టు స్టేను మున్సిపల్ అధికారులు ధిక్కరించి వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నంలో ఉన్నారు. గత 40 ఏళ్లుగా డబ్బా కొట్టు వేసుకుని నెల నెల మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నామని, ఇప్పుడు అధికార పార్టీ నాయకుల కన్ను ఆ స్థలంపై పడిందని అన్నారు. ఇటు విషయాన్ని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కలగజేసుకుని మాకు న్యాయం చేయాలని కోరారు. పేరు కృష్ణవేణి. మా భర్త యాక్సిడెంట్ లో రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిండు. మా పిల్లలకు 3 సంవత్సరాలు, అప్పుడు 15 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కడుతున్నాం. ఇంటి పన్ను కడుతున్నాం, రసీదు అన్ని తీసుకుంటున్నారు. కొట్లు పెట్టుకొని మేము రోడ్డు అమ్మటి ఇక్కడ బతుకుతున్నాం. 15 సంవత్సరాల నుంచి పన్ను కట్టించుకుంటున్నారు. ఇవాళ మమ్మల్ని ఉన్న పలంగా ఖాళీ చేయమంటున్నారు. ఆ కొట్లలో ప్రతి పేర్లు ఎవరుకున్నాయో ఆ కొట్లు మళ్ళీ మాకు ఇస్తా అని మీరు చెప్తారో మేము ఖాళీ చేస్తాం, లేకపోతే చెయ్యం. ఇందాక మేడం ఒక మాట అన్నారు, పుణ్యానికి అప్పలంగాని. మా కాడ 15 సంవత్సరాల నుంచి సంవత్సరాలు 3000 లెక్క పన్ను కట్టించుకుంటున్నారు. కాకపోతే ఇంకో వెయ్యి పెంచి కట్టించుకోండి, మేము కట్టడానికి కూడా సిద్ధమే. కానీ ఖాళీ మాత్రం మేము చెయ్యం. చేసినా కూడా మళ్ళీ మాకు ఇచ్చినట్టయితేనే మేము చేస్తాం. మేము మొగ దిక్కు లేని వాళ్ళం. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు రోడ్ల మీద బతుకుతున్నాం. గవర్నమెంట్ హామీ ఇవ్వడానికి మీ ఆస్తులు రాయమనట్లేదు, మీ ఆస్తులు లాక్కోవట్లేదు. మా పొట్ట కూటు కోసం మమ్మల్ని బతకనీయమంటాను అంతే. మా కొట్లు మాకు కావాలి, మా కొట్లు మాకు ఇస్తా అని హామీ ఇస్తేనే మేము ఖాళీ చేస్తాం, లేకపోతే చెయ్యం. అందరికీ నమస్కారం. మరి గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ కొట్లు పెట్టుకొని చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఎన్నో కుటుంబాలు ఇక్కడ మరి బతుకుతున్నాయి, జీవిస్తున్నాయి. మరి ఉత్తమ్ పద్మావతి మేడం గారు కూడా వచ్చి మా అందరికి హామీ ఇచ్చింది, మీకు ఎలాంటి ఇబ్బంది రాదు, ఎలాంటి సమస్యలు లేవు, మేము మీకు తోడుగా ఉంటాము, మమ్మల్ని గెలిపించండి, మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నది. మరి ఈ రోజున మేము ఆమె కాడికి పోయినాం. మరి పోయి మా యొక్క కష్ట సుఖాలు మేము ఆమెకు చెప్పినప్పుడు మా షాప్ దగ్గరకు వచ్చి మేము చూస్తాము, మీకు పరిష్కారం చేస్తాము, మీకు ఎలాంటి అన్యాయం జరగదని చెప్పిన మేడం గారు ఇంతవరకు రాలేదు. మరి మున్సిపాలిటీ వాళ్ళు మటుకు మా దగ్గరికి వచ్చి షాపులు మొత్తం ఖాళీ చేయాలి, కొట్లు మొత్తం తీసేయాలంటున్నారు. మరి మా పిల్లల ఆధారు, మరి మేము చిన్న చిన్న కుటుంబాలు అయ్యుండి చదివించుకుంటున్నాము, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఏ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహాయం రాకపోయినా మా కాలం మేము నిలబడి మేము జీవిస్తున్నాము. మరి మాకున్న ఆధారం కూడా తీసేస్తే మేము ఎట్టుకోవాలి, ఏమవ్వాలన్నది మాకు అర్థం అవ్వట్లేదు. మేడం గారు మా యొక్క మనవిని ఆలకించి, మా యొక్క కష్టాలు ఆలకించి మాకు సహాయం చేయాలని, ఎంతోమంది వచ్చి ఖాళీ చేయమంటాం కాదు, కానీ మాకు ఒక హామీ ఇవ్వాలి. మేడం గారు వచ్చి నేనున్నాను, మీకు మరి రాతపూర్వకంగా మీకు ఏదైనా చేస్తానని చెప్పి మాకు సహాయం చేయాలని, మాకు మేము ఆమెను ఎన్నుకున్నాము, మాకు సహాయం చేస్తారని మేము అందరం ఓట్లేసి గెలిపించాము, నమ్ముకున్నాము. మరి మాకు సహాయం చేయాలని ఆయన హృదయపూర్వకంగా మనపూర్వకంగా వేడుకుంటున్నాము. అందరికీ నా యొక్క నమస్కారం అండి. నా పేరు శ్రవంతి. మేము గతించిన సంవత్సరం అంతా 45 సంవత్సరాల నుంచి అండి మీ షాప్ లో పని చేసుకుంటూ కూలిలాగా బతుకుతున్నాం. కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఒకటే షాప్ ఖాళీ చేయమంటున్నారు. మేము ఎక్కడ ఆధారపడాలి, ఎక్కడ బతకాలి? మేము లక్షలు తెచ్చుకొని సరుకు పెట్టుకుంటున్నాం. కానీ మా బతుకులు ఏంటంటండి, మీరు ఏదో ఒక న్యాయం చేయాలి. మీరు సంతకం పెట్టిస్తేనే మేము బయటకు వెళ్తాం, లేకుంటే లేదు. కాగితాల మీద ఏదైనా సాయం చేయండి మేడం, మీరు దారి చూపించండి. మీరు సాయం చేస్తున్నాం, మీ పుణ్యం మీకు ఎప్పుడైనా జీవితంలో మా పిల్లలు రుణం పడతారండి. పిల్లల ఫీజులు అసలు చేసుకోలేకపోతున్నాం అండి. మా బాధలన్నీ, మా కష్టాలు దాని మీదే బతుకుతున్నాం. మీరే ఆధార్ చూపియాలి మేడం. ఏం చేస్తారో మాకు తెలియదు మేడం. మా కుటుంబం మా కొట్టు మాకు ఇస్తేనే ఇక్కడ ధర్నా చేస్తాం మేడం. మేడం కొద్దాక కష్టాలు మేడం, తిండి తిప్ప లేకుండా మీరు దాని మీద బతుకుతున్నాం మేడం. మీరు హామీ ఇస్తే మేము ఏడన్నా రుణపడతాం మేడం. లేదు కాదంటే మా కుటుంబం అంతా ఇదే రోడ్డు మీద పాలవుతారండి. మా అప్పులు కూడా ఇదే అవుతున్నామండి. లక్షలు చాలా మంది ఉన్నారు. పేరు బొలిసరి కృష్ణయ్య. ఈ కళ్యాణ మండపం ప్లేస్ లో డబ్బా కొట్ల సంఘానికి గౌరవ సలహాదారుని. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు ఈ వీధి వ్యాపారస్తులు ఎవరైతే స్ట్రీట్ వెండర్స్
వాళ్ళందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 40 సంవత్సరాల నుంచి ఈ మండపం ప్లేస్లో వ్యాపారాలు చేసుకుంటూ డబ్బా కొట్ట వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుస్తున్నటువంటి వాళ్ళు దాదాపు 100 మంది ఉన్నారు. ఈ 100 మంది కూడా పిలిచి మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు ఈ షాపుల వాళ్ళందరూ కూడా ఒక డిమాండ్ చేశారు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి, కోదాడపట్నం అభివృద్ధి చెందుతుంటే మేము ఎటువంటి ఆటంకం చేయం, మున్సిపాలిటీ బిల్డింగ్ వెళ్తుంది కడతా అంటారు కాబట్టి కట్టండి, మాకు అభ్యంతరం లేదు, కానీ కట్టిన షాపులలో ముందుగా మాకు ఇవ్వండి, ఆ విధంగా మీరు రాసి అని చెప్పి ఈ డబ్బా కొట్ట సంఘం వాళ్ళందరూ అడిగితే కనీసం నేను రాసియను, నేను రాసిస్తే ఎట్లా జరుగుద్ది, నా తర్వాత ఇంకోళ్ళు వస్తారని చెప్పి ఒక తప్పుడు అంటే అధికారికి లేని హక్కు ప్రజాప్రతినిధి కూడదు, అధికారులు రాసిస్తే ఎక్కడైనా చెల్లుద్ది. నేను నేరుగా అడగడం కూడా జరిగింది, అమ్మ అధికారులు రాసేయాలి తప్ప ప్రజాప్రతినిధులు కాదు, ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాలు ఉండేవాళ్ళు, అధికారి అనేది రిటైర్డ్ అయినా బాధ్యత కాబట్టి మీరు రాసిస్తే ఎటువంటి అభ్యంతరం లేకుండా ఖాళీ చేస్తానికి మా వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. అయినా కానీ ఆమె మేము బలవంతంగా ఖాళీ చేస్తాం కానీ రాసేయండి అని చెప్పి లేచిపోవడం జరిగింది. అయితే డబ్బా కొట్ల వాళ్ళు కూడా చెప్పారు, అమ్మ మేము చావనైనా చేస్తాం కానీ డబ్బా కొట్లు ఖాళీ చేయమని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. నేను కోరేది ఒకటే, కోదాడ ప్రశాంతమైన వాతావరణం, రాజకీయాలకు అతీతంగా మన మున్సిపల్ బిల్డింగ్ అంటే మన దేవాలయం, కోదాడ డెవలప్మెంట్ మీద చేద్దాం, దాన్ని ఎవరు అడ్డుకోం, వ్యాపారస్తులను కూడా మేము అడ్డుకోం, కానీ మాకు భరోసా ఇస్తే, మా జీవితాలకు మా వ్యాపారానికి భరోసా ఇస్తే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడైనా చెప్పినా ఇప్పుడైనా చెప్తున్నాం. వాడు ఇప్పటికైనా వాళ్ళు స్పందించి మేడం మన కమిషనర్ గారు కలెక్టర్ గారితో ఎవరితో మాట్లాడి ఎవరైతే అందులో ఉందో ఆ షాపుల్లో వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి రాసిస్తే తప్పకుండా ఖాళీ చేస్తానని మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. 40 సంవత్సరాల నుంచి మేము ఈ డబ్బాలు వేసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు మంచిగా ఉన్నాం. ఇంతవరకు ఎవరు ఇచ్చినప్పటికైనా మమ్మల్ని ఎవరు ఏం అనలేదు. ఇప్పుడు ఏందో మమ్మల్ని చేపకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాం. మేము ఈ యొక్క డబ్బాలు తీసేసి మేము బతకడానికి అవకాశం ఉండదు. బదాలను బట్టే ప్రాణాలు తీసుకుంటే కానీ ఏం చేయడానికి అవకాశం లేదు. మీరు ఏదైనా చేసి మాకు ఈ డబ్బాలు ఇక్కడ నుంచి మమ్మల్ని లేవకుండా మీరు ఉంచే బాధ్యత లేదు. రేపు ఏం చేసి మా బతుకులు జరుగుతాయి. ఎవరు మిమ్మల్ని అన్నది? ఎవరు మమ్మల్ని అన్నది మున్సిపాలిటీ వాళ్ళు తీయవటోళ్ళు. దాని గురించి మేము ఏ పని చేసినా ఊరికి చేపలు చూస్తున్నాం, వస్తున్నారు పోతాడు తీయాలి అంటున్నారు. ఎందుకు తీయాలన్నది మా అర్థం కావట్లేదు. మాకు ఏం తీయమని చెప్తున్నారు. ఈ డబ్బాలు కూడా మా డబ్బాలు కూడా అడ్డం లేదు. మున్సిపాలిటీ కట్టించినప్పటికీ మా ఈ డబ్బాలు అడ్డం లేవు. అసలు ఇదంతా ఈ ప్లేస్ మొత్తం పశువుల హాస్పిటల్, మన నుంచి కూడా పశువుల హాస్పిటల్, తర్వాత ట్రిజరీ ఆఫీసులు, ఎంఆర్ ఆఫీస్ వచ్చింది. ఎంఆర్ ఆఫీస్ నుంచి ఇప్పుడు అదంతా గోల కొట్టాలకి దాంట్లో వేసుకొని మేము బతుకుతున్నాం. ఇంతకుముందు కోర్టు చేశారు. కోర్టు చేస్తే కోర్టు కూడా వెళ్ళిపోయింది. ఇది లూజీ తీసుకోవాలని ప్లాన్ వేసి 7-8 మంది ప్లాన్ వేసి ఇది చేస్తే మేమందరం లారీ కట్టుకొని బస్సు కట్టుకొని నల్గొండ కలెక్టర్ గారికి పోతే కలెక్టర్ గారు ఏమంటే ఫోన్ చేసి ఆఫ్ చేశారు. అట్లా 2 సార్లు జరిగింది. మరి ఎమ్మెల్యే గారిని కలవబోయారు? ఎమ్మెల్యే గారు కలవలేదు. ఒకసారి మేము కలిసినా వస్తు చూసిపోతానని చెప్తుంది కానీ త్వరగా రాలేదు. నా పేరు అనుష. నేను ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ వెనకాల్లో టైలరింగ్ చేస్తున్నాం. మేము దాదాపు ఒక 40 మంది దాకున్నాం. మొత్తం లేడీసే, చాలా వరకు అందరు ఇంట్లో వెళ్ళక కుటుంబం మొత్తం ఆ మిషన్ల మీద ఆధారపడి మేమందరం వచ్చి ఇక్కడ జీవనోపాధి పొందుతున్నాం. ఇప్పుడు సడన్ గా మమ్మల్ని పొమ్మంటే మేము ఎక్కడికి పోవాలి? పోనీ ఎక్కడైనా ప్లేస్ అన్నా చూపిస్తారంటే అది చూపించట్లేరు. దాని మీద ఆధారపడి మేము చాలా ఇల్లు లోన్లు పెట్టుకున్నాం, పిల్లల చదువులు చూసుకున్నాం, చాలా చూసుకున్నాం. ఇప్పుడు సడన్ గా పొమ్మంటే మేము ఎక్కడికి పోవాలి? మాకు ఏదైనా ఆధారం చూపిస్తే మేము ఖాళీ చేస్తాం, లేకుంటే మేము చెయ్యం. మీరు ఏది చెప్తే మేము అది చేస్తాం. మేము ఎవరి దాకా ఖాళీ చేయం. మాకు మున్సిపల్ ఆఫీస్ కట్టడం మాకు ఇష్టమే, కాకపోతే మాకు జీవనోపాధి అనేది చూపించాలి. మేము ఉన్నది కాలువల మీదనే కదా, లోపల కాదు కదా. మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే తర్వాత తీసేయచ్చు కదా, ముందే ఎందుకు దీన్ని తీసేయటం? దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం. గవర్నమెంట్ అయినా